హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన బ్లౌజ్ బేసిక్ క్లాసెస్లోని 4 క్లాసులు కంప్లీట్ అయిపోయినాయి. ఇది 5వ క్లాసు. ఇప్పటి వరకు మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కటింగ్లు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసాం కదండి. షేప్ బెల్ట్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి, అవి క్లారిఫై అవ్వాలి. ఏంటంటే ప్రతిదీ ఎలా కొలత తీసుకోవాలి, మనం ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎక్కడ ఏ పొడవు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. ఒక క్వశ్చన్ కదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బిగినర్స్కి, అర్థం కాదు. అందుకని చెప్పేసి ప్రత్యేకంగా షేప్ బెల్ట్ గురించి ఈ క్లాస్లో చూద్దాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంతమందికి ఛానల్లోని అంటే వీడియో మనకి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారండి. మన ఛానల్లోని బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ వస్తాయి. సరేనండి. ఒకవేళ అది ఆన్ చేసి పెట్టుకోకపోతే కనుక నోటిఫికేషన్స్ రావు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఆన్ చేసి పెట్టుకున్నా సరే నోటిఫికేషన్ రావన్నమాట. అప్పుడు లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోకి వెళ్తే వీడియోస్లోకి వెళ్ళామంటే కనుక రీసెంట్గా ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మొత్తం కింద వరకు ఎన్నైతే అప్లోడ్ చేసో అన్నీ లైన్గా వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఏ క్లాస్ కూడా నెంబర్ ఉంటుంది, ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక మీరు చూడగలుగుతారు. సరేనండి. ఇప్పుడు మన షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకుందాం. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా నిన్నటి వరకు కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి, అవి కూడా ఈ క్లాస్లోనే క్లారిఫై చేస్తాను. సరేనా అండి. దాని తర్వాత నేను వీడియో చేసి ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి మొత్తం అందరికీ కూడా ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా సరే ఒక్కటి కూడా ఎవరికి కూడా డౌట్ ఉండకూడదు అనమాట. మన క్లాస్లోని నేను అన్నీ క్లారిఫై చేస్తాను, కంగారు పడవద్దు. సరేనా అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి తర్వాత మళ్ళీ డౌట్ అడిగితే కనుక చెప్పడం కష్టంగా ఉంటుంది. ఫస్ట్లో కూడా నీ చార్ట్ నేను ఇచ్చినప్పుడు మీకు వీడియో లాస్ట్లోనే నేను స్క్రీన్ మీద ఇచ్చాను. అంటే మీరు ఏమనుకున్నారంటే నేను చార్ట్తోని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నప్పుడు ఇంక ఇదేనేమో అని చెప్పేసి వీడియో మధ్యలోనే ఆపేశారనమాట. అర్థమైపోయింది కదా అని కొంతమంది, చాలా తక్కువ మంది, అలాగని అందరూ కదండి, చాలా తక్కువ మంది. వాళ్ళు ఏంటంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ వరకు వీడియో చూడలేదనమాట, స్కిప్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆ చార్ట్ పేపర్ స్క్రీన్ మీద వచ్చిందన్న సంగతే తెలియదు అనమాట. అందుకని క్లారిటీగా లేదని చెప్పేసి కూడా చాలా తక్కువ మంది పెట్టారు. నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనుకోండి. సరేనండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. మనం ముందు క్లాసెస్లోని బ్యాక్ సైడ్ వివరంగా కటింగ్ చేసుకున్నామండి. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ వివరంగా కటింగ్ చేసేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాస్లోని మనం షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నానండి. ఒక 2-3కి డౌట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మన నడుము కన్నా 4వ వంతు ఇంతవరకు ఉండాలి. తక్కువైతే కనుక ఇంకా పెంచుకోమని చెప్పాను. పెంచుకోమని చెప్పినప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర ఇబ్బంది రాదా అని ఒకరిద్దరు అడిగారు. ఫిట్టింగ్ దగ్గర ఇబ్బంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనకి ఈ ఫిట్టింగ్కి సరిపోవట్లేదనే కదా మనం పెంచుకుంటున్నాం. ఈ 2 ఇంచులు కూడా ఎక్స్ట్రా మార్జిన్కి మనం సరిపోవట్లేదని ఎంత తక్కువైతే అంత మనం పెంచుకున్నాం. ఇలా క్రాస్గా వస్తుంది. వచ్చినప్పుడు మనకి ఈ టక్ వేసినప్పుడు ఇది ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు మనం చూసుకుని ఫిట్టింగ్లోని మీకు నేను వివరంగా చెప్తాను, అది ఇబ్బంది కలగదు. ఇంకొక చిన్న క్లారిఫై అండి. ఇంకొకటి, ఇది ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇప్పుడు సపోజ్ నాకు 32 ఇంచీలు నాది నడుము. 32 ఇంచీల నడుములు అంటే 32లోని 4వ వంతు 8 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు ఈ టక్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచీలు ఉంది. ఈ 8కి 2.5 ప్లస్ చేశాను, 10.5 వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 ఉండాలని చెప్పాను. ఇంకా నాకు ఎక్కువే ఉంటుందండి అంటున్నారు. యాక్చువల్గా అయితే ఉండదండి, ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఎక్కువైతే అవ్వవు. మీరు ఈ టక్ కూడా కలుపుతున్నారా అంటే మీ నడు 4వ వంతుకి ఈ టక్ ఉన్న గ్యాప్ కూడా ప్లస్ చేస్తున్నారా? చేసినా సరే నాకు ఇంకా ఎక్కువ వస్తుందండి అంటే కనుక ఏం పర్లేదండి, ఎక్కువ వచ్చినా సరే ఏం కాదు. మనం ఫిట్టింగ్ అప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఫిట్ చేసుకుని కుట్టు వేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే తర్వాత కట్ చేసి తీసేసుకోవచ్చు. కంగారు ఏమీ పడవద్దు. యాక్చువల్గా అయితే రాదు, వచ్చినా సరే పర్లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడి నుంచి ఇలాగా 3 ఇంచీలకి నేను మార్కింగ్ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ 2.5 ఇంచీల దగ్గరికి మళ్ళీ నేను నా టక్ మార్కింగ్ పెట్టుకున్నాను. అంటే మధ్యలో ఈ 2.5 ఎక్స్ట్రా అనమాట. ఇది కలిపి ఇలా కుట్టేస్తాం కాబట్టి అది వేస్ట్గా పోద్ది. ఇప్పుడు నాది నడుము 8 ఇంచీలు వస్తుంది కదా. 32లోని 4వ వంతు 8 ఇంచీలు వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి 8 ప్లస్ 2.5 10.5. ఇక్కడి నుంచి ఇలా కొలుచుకుంటున్నప్పుడు నాకు ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గరికి నాకు ఈ 10.5 వచ్చేయాలన్నమాట. అలా చూసుకోండి. ఇలా
చూస్తారు కదా, ఒక గీత తక్కువ 10.5 నాకు సరిపోయింది. ఒక్క గీత గురించి అయితే నేను ఇక్కడ పెంచుకోవాల్సిన అవసరం లేదు. అదే 1/2 ఇంచు 1/4 ఇంచు తగ్గితే ఇక్కడ పెంచుకోండి. ఒకవేళ మిగిలినా పర్లేదు, ఫిట్టింగ్లోని సరి చేసుకోవచ్చు. నా ఐడియా ప్రకారం ఏంటంటే మీరు ఈ టక్ని కలపలేదని అనుకుంటున్నాను. ఒకవేళ కలిపినా సరే ఎక్కువ వస్తుందండి, ఎక్కువే మిగులుతుందంటే ఏం పర్లేదు, ఫిట్టింగ్లోని మీరు సెట్ చేసుకోవచ్చు. కటింగ్ చేసి మాత్రం ఏమీ పాడు చేయకండి, అలాగే ఉంచుకోండి. ఎక్కువైనా సరే అలాగే ఉంచుకోండి, సరేనండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఫస్ట్ కటింగ్ చేసాం. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ కటింగ్ని ఇలా కరెక్ట్గా అంచులు కలిసేటట్టుగా షోల్డరు, ఈ షోల్డర్ అంచులు, మెడ వెడల్పు, ఇక్కడ హుక్కుల వైపు కిందేమో బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేటట్టుగా ఇలా చూసుకుని ఇలా జరుపుకోండి. ఇలా జరుపుకుంటే ఈ లోతు దగ్గర నుంచి అంతా కరెక్ట్గా మనకి ఇలా కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక మీకు నేను ముందే ఒక్కసారి ఈ లైన్ కనిపిస్తుందండి, ఇది ఫ్రంట్ వైపు, ఫ్రంట్ కింద లైన్ అనమాట. ఇది ఫ్రంట్ కింద లైను. ఇది బ్యాక్ సైడ్ కింద లైను. మీకు వీడియోలో కనిపించడం కోసం అంచుని డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా ఇప్పుడు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ వైపు అంచు నుంచి హుక్కుల వైపు 1/2 ఇంచు 6 ఇంచు పైకి ఒక మార్కింగ్ ఇలా పెట్టుకోండి. అదే రకంగా ఇటువైపు 1/2 ఇంచు మార్కింగ్ ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఫ్రంట్ వైపుకి అంచుకి పైన 6 ఇంచు, ఇటువైపు 6 ఇంచు, ఈ చివర పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఈ 6 ఇంచు మార్కింగ్ నుంచి బ్యాక్ సైడ్ అంచు ఉంది కదా, కింద అంచు, ఇంతవరకు ఎన్ని ఇంచీలు ఉందో చూసుకోండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇంచిటే పట్టుకుని ఇలా చూసుకుంటే నాకు 3.5 ఉంది. 3.5 ఉండాలని ఏమీ లేదు, మీరు రౌండ్ని పెట్టి 4 ఉంటుంది, పావు తక్కువ 4 ఉంటుంది, 3.5 ఉంటుంది, అది పట్టించుకోకండి. ఎంత ఉంటే అంత ఒక దగ్గర రాసుకోండి పేపర్ మీద కానీ, లేదంటే ఇక్కడ మనం బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత ముక్కలు మిగిలే కదా దాంట్లో రాసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుంటే 3.5 ఉన్నది, 3.5. ఈ చివరను కొలుచుకుంటే ఎంత ఉందో చూసుకోండి. ఈ 6 ఇంచు దగ్గర నుంచి మళ్ళీ ఇలా కిందకి ఇలా కొలుచుకుంటే 2.5 ఉంది. ఇటువైపు ఎంత ఉందండి, 2.5 ఉంది. మీది ఎంతైతే అంత, 2.5 ఉండాలని ఏమీ లేదు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎంత ఉంటే అంత మీ సైజుని బట్టి. ఇక్కడేమో 3.5, ఇక్కడ 2.5 ఉంది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఈ వెడల్పు ఎంత తీసుకోవాలి అని ఉంటుంది. ఎంత తీసుకోవాలి అంటే కనుక యాక్చువల్గా మన నడుంకి 4వ వంతుకి ఈ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచులు కలిపి, అంటే నాది 8 వచ్చింది కదా, దానికి 2 కలిపితే 10 ఇంచులు తీసుకోవాలి. కానీ బిగినర్స్కి ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింపుల్ పద్ధతి ఏంటంటే మన ఈ బ్యాక్ సైడ్ ఉంది చూడసారా, ఈ బ్యాక్ సైడ్ ఈ వెడల్పు ఉంది కదా, ఇది ఎంత ఉందో కొలిచేసుకోండి. మొత్తం నాకు 11 ఇంచులు ఉంది, సరేనండి. ఇది 11 ఇంచులు నేను ఇక్కడ రాసుకుంటున్నాను. 3 కొలతలు కావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ 6 ఇంచు పైకి పెట్టాము, అక్కడి నుంచి కిందకి ఎంత ఉందో చూసుకోవాలి. ఈ లైన్ నుంచి ఇక్కడ 6 ఇంచుకి పైన మార్క్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఈ 6 ఇంచు ఎందుకు మార్కింగ్ పెట్టాము అంటే కనుక ఖర్చుల కోసం. షేప్ బెల్ట్ ఈ ముక్క కలిపి కుడితే ఇటు పావు అటు పావు వదిలేసిన, అంటే షేప్ బెల్ట్లో ఒక పావు ఈ ముక్కలో ఒక పావు పోద్ది, అంటే 6 ఇంచు పోద్ది అనమాట. అందుకని 6 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. సరిపోయింది కదండి. ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందు మనం ఫ్రంట్ భాగం ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టి తీసుకున్నాం కదండి. ఇటు ఫోల్డింగ్ ఉంది, అటు ఓపెన్ ఉంది. ఇక్కడ పైన ఒక ముక్క మిగిలింది కదా, నేను ఆ ముక్క తీసుకుంటున్నాను. పైన బ్యాక్ కటింగ్ చేసాం, దాని తర్వాత ఫ్రంట్ ఇలా క్రాస్గా పెట్టి కటింగ్ చేసినప్పుడు మనకి పైన ఒక ముక్క మిగిలింది, ఇది నేను తీసుకుంటున్నాను. ఈ ముక్క నేను తీసుకుంటున్నాను సైడ్ది. ఇప్పుడు నేను ఇలా నా వైపు ఎప్పుడూ కూడా ఇలాగా షేప్ బెల్ట్ వెడల్పు అన్నది ఇలా ఉండాలి. ఇక్కడ నుంచి ఇలాగా పొడవులు మనం పెట్టుకుంటాం అనమాట. ఇలాగా సరిపోద్ది, ఇలా కూడా సరిపోద్ది. అయినా సరే ఇలా నేను తీస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్గాని ఇక్కడ అంచులా ఉంది కాబట్టి ఇక్కడ ఒక గీత గీస్తున్నాను ఇలా. ఇప్పుడు ఈ ముక్కని ఈ గీత నుంచి ఇలాగా మనకి ఇప్పుడు మనం అనుకున్న ఈ 11 ఇంచుల వెడల్పు మనకి కావాలి. నడుం దగ్గర వస్తుంది అనమాట, అది వెడల్పు ముక్క. అది ఎంత కావాలి అంటే
11 ఇంచీలు కావాలి. ఈ గీత దగ్గర నుంచి 11 ఇంచీల దగ్గర ఇలాగ మనం ఒక గీత గీసేసుకోవాలి. అది మీ వెనక భాగం ఎంత ఉందో అది చూసుకుని ఇది పెట్టుకున్నారు కదా, ఆ మార్కింగ్ అనమాట. ఇప్పుడు కిందన లెవెల్గా ఉంది కాబట్టి నేను ఈ టేప్ నుంచి కింద నుంచి పెట్టుకుంటున్నాను. ఇక్కడ లెవెల్గా ఉంటుందండి, ఎందుకంటే చూసేది కోరంచులు ఇవి. ఒకవేళ లెవెల్గా లేకపోతే కనుక అందంగా లెవెల్గా చేసుకుని అప్పుడు మార్కింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3.5 ఉంది కదా, అది ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి. చాలా ఈజీ. 3.5కి కింద నుంచి చూసుకుని ఇక్కడ నేను మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ 2.5 కదా, ఈ గీత దగ్గర ఈ 2.5 పెట్టుకోండి. అయిపోయింది కదా, మనకి ఇక్కడ తీసుకున్న మార్కింగ్లు మనకి అయిపోయినాయి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇలా చిన్నదే డౌన్కి వెళ్ళండి, మరి ఎక్కువగా వెళ్ళిపోకూడదు. ఇలా డౌన్కి వెళ్తూ ఇలా నెమ్మదిగా మళ్ళీ ఈ మార్కుల దగ్గరికి కలిసిపోవాలి. ఈ రకంగా ఉండాలి, అంతే తప్ప సన్నంగా ఉండాలని చెప్పే షేబెల్ట్ ఇలా కిందకి వచ్చేయకండి. వస్తే కనుక పైకి ఎత్తి పెడుతూ ఉంటుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి 2 ముక్కలు వచ్చాయి. ఇంకొక 2 ముక్కలు ఉంటే బాగుంటుంది. ఒకవైపు 2, ఇంకొక వైపు 2. ఇంకా ఎక్కువ క్లాత్ మిగిలిపోతే ఇటు ఒకవైపు 3, ఒకవైపు 3 కూడా వేసుకోవచ్చు. కానీ 2 అన్న ఒకవైపు, ఈ 2 ఒకవైపుకి, ఇంకో 2 ఒకవైపుకి ఉంటే బాగుంటుంది. అది ఇక్కడ చూసుకోండి సరిపోతుందా లేదా. ఇక్కడ ఎక్కడైనా సరే మనకి అడ్జస్ట్మెంట్ సరిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇంకొక 2 ముక్కల్ని తీసేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొద్దిగా తేడా వస్తుంది. ఇక్కడ తేడా వచ్చినా పర్లేదండి, ఇది ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది, మనకి ఫిట్టింగ్లోకి వెళ్ళిపోద్ది. కానీ నేను ఇప్పుడు కటింగ్ చేయను. మనం బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా మనకి లెవెల్గా మిగిలితే అక్కడ నేను 2 తీసుకుంటాను లాస్ట్ని చేసి. సరేనండి. ఇప్పుడు ఇది మనం కటింగ్ కరెక్ట్గా చేసామా లేదా అన్నది చెక్ చేసుకుందాం. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా బ్యాక్ది ఫ్రంట్దిని, దానికి ఇది చూస్తారు కదా, ఇది 3.5 కదా. ఈ హుక్కుల వైపు మనం పెట్టుకున్న మార్కింగ్ ఆరెంజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇది కూడా ఆరెంజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా, చూసారు కదా, కింద నుంచి చూపిస్తాను చూడండి, సమానంగా వచ్చాయి. ఎక్కువ తక్కువలు లేకుండా లెవెల్గా వచ్చింది అంటే మీరు కరెక్ట్గా మార్కింగ్ చేశారని అర్థం. ఇంకొక క్వశ్చన్ ఉంటుందండి, మీ డౌట్ ఇంకొకటి వస్తుంది. మరి ఇక్కడ ఖర్చులకు చూసారు కదా, ఇక్కడ షేప్ బెల్ట్ కుట్లు కుట్టుకుంటాం కదా, ఇక్కడ ఖర్చులకి ఎందుకు చూడలేదు అని అడుగుతారు. అలా ఎందుకు ఇక్కడ ఖర్చులు చూడము అంటే, షేప్ బెల్ట్ ముక్కలు 2 అతికించి వెనక్కి తిప్పుకుంటాం, దానికి 1/4 ఇంచు పోతుంది ఇక్కడ షేప్ బెల్ట్కి. మరి ఇక్కడ కూడా వెనకాల నడుంకి మొక్కేసి వెనక్కి అతికించుకుంటాం, ఇక్కడ 1/4 ఇంచు పోద్ది. సరేనండి. ఇక్కడ కూడా 1/4 ఇంచు ఖర్చులోకి పోద్ది. అప్పుడు ఈ పావు బరాబర్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలింది ఈ ఖర్చులే కావాలి కాబట్టి అందుకే పై ఖర్చులు మాత్రమే తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మాత్రం ఖర్చులు తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఒక 2 ఇంచుల ముక్కను అతికించి లోపలికి చేతికుట్ల కోసం తిప్పుకుంటాం అన్నమాట. క్లియర్ అయిపోయింది కదండి. నాకు తెలిసి మీకు ఇంకేమీ డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. ఈ రకంగా షేప్ బెల్ట్ని క్లారిటీగా చక్కగా కటింగ్ చేసుకోండి. ఈ లోత్ అనేది ఎక్కువగా కిందకి వెళ్ళిపోకండి. ఈ లోత్ నాకు ఎంత వచ్చిందో అది కూడా చూపిస్తాను చూడండి. కనీసం ఒక 2.5 వరకు, 2.5 కన్నా ఒక గీత ఎక్కువగానే ఉంది. అంతవరకు మాత్రం ఇలా జస్ట్ ఇలా దించి మళ్ళీ అలా ఎత్తేసాం, అయిపోయింది. చూసారు కదా. ఇలా మీరు ట్రై చేసి పేపర్ కటింగ్ పదే చేసుకుని ఆ తర్వాత క్లాత్ మీద కటింగ్ చేసుకుని మీరు చూసుకోండి, మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లోని హ్యాండ్స్కి మనం ఎలా కటింగ్ చేయాలి, చంక రౌండ్ ఏ రకంగా తీసుకోవాలి ఏంటన్న అంచనా గురించి మీకు నెక్స్ట్ సాయంత్రం రాత్రి క్లాస్లోని 9 o'clockకి మీకు ఆ క్లాస్ మీకు వస్తుంది. సరేనండి. దీంతో అంటే 2 రోజుల్లోనే మనకి మొత్తం బ్లౌజ్ కటింగ్ అన్నది అయిపోద్ది అనమాట. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.